హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి టీచింగ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 8th క్లాస్ ఇంగ్లీష్లోని గ్రామర్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో చూడండి, ఇక్కడ ఫ్రేజ్ ఇచ్చిండు. ఫ్రేజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, క్లాస్ మీన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ చూడండి, షీ సా ఏ బ్యాడ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఏ అనేది ఆర్టికల్, బ్యాడ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఇక్కడ నౌన్ ఉంది మ్యాన్, వీటి యొక్క అడ్జెక్టివ్స్ నౌన్ కలిపి ఇలా ఉన్నట్లయితే దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చిండు నౌన్ ఫ్రేజ్ పైన. ఇంకా 4 సెంటెన్సెస్ ఇచ్చి మధ్యలో మనకి ఇవి ఇచ్చిండు, అడ్జెక్టివ్స్ ఇచ్చిండు. వీటిని ఆర్డర్లో పెట్టాలి. ఇవి ఉన్నవి 4, కానీ మనకు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఈ 4 కూడా. ఓకే, చూడండి, ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా, ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్, ఏ బిగ్ స్టోన్ బైల్డ్ హౌస్, ఏ నైస్ సిల్క్ శారీ. ఓకే, నౌన్ ఫ్రేజ్ ఇది. ఓకే, నెక్స్ట్ లెసన్ చూస్తున్నాం. సెకండ్ లెసన్లో చూడండి, సెకండ్ లెసన్లో మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్లో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు. సెంటెన్స్లో నెగిటివ్ లేకుంటే క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ ఫామ్ ఉంటుంది. క్వశ్చన్స్లో నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ ఉండదు. అండ్ క్వశ్చన్ ట్యాగ్లో మనకు లాస్ట్కు చూసినట్టయితే దిస్ ఈజ్ సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ ఫామ్. ఆబ్జెక్ట్ ఫామ్ ఏమొస్తుంది ఇక్కడ, ఐ కంటే మీ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ ఫామే రావాలి. ఓకే, నాకు ఒక్కొక్కసారి మనకు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు అయితే మనం వర్బ్ ఫామ్ చూసుకోవాలి. V1 ఉందా, V2 ఉందా. ఒకవేళ V1 ఉందనుకో హెల్పింగ్ వర్బ్ డూ తీసుకోవాలి. V2 ఉందనుకో డిడ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లెసన్ యొక్క థర్డ్ లెసన్లో చూస్తున్నాం గ్రామర్ పార్ట్ ఏముందనేది. చూడండి, ఇక్కడ హీ ఈజ్ స్విమ్మింగ్ ఏ ఫుల్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది వర్బ్ ఫామ్, వర్బ్కి ఇంగ్ చేసిండు స్విమ్మింగ్ V4. ఓకే, ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ వర్బ్ ఫామ్కి ఇంగ్ చేర్చి V4ని నౌన్ ప్లేస్లో వాడారు. దిస్ ఈజ్ జెరెండ్. నౌన్ ప్లేస్లో వర్బ్ ఫామ్ని వాడినట్టు, ఇంగ్ ఫామ్ని వాడినట్టయితే దాన్ని జెరెండ్ అంటారు. ఈ నౌన్ ప్లేస్ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. ఓకే, కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ జెరెండ్ని ఐడెంటిఫై చేయమని అంటారు. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. చూడండి, ఇంగ్ ఫామ్స్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లెసన్లో చూసినట్టయితే నెక్స్ట్ లెసన్లో గ్రామర్లో చూడండి, ఇక్కడ మనకు అడ్వర్బ్ ఆఫ్ మేనర్, కేర్ఫుల్లీ, లాఫిట్లీ ఇవరి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కింద ఇచ్చారు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజ్ ఇచ్చారు. మనకు అడ్జెక్టివ్ క్లాజ్ అనేది హూ, విచ్, వేర్, దట్ ఈ 4 పదాలతోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా అడ్జెక్టివ్ ఉంటుంది, దానిలో అడ్జెక్టివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది అడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ పేజీలో చూసినట్టయితే మన దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చూడండి, అడ్జెక్టివ్ క్లాజ్ని మనము రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటాం. ఇదిగోండి, వేర్, హూ, విచ్, దట్ ఈ 4తోటే స్టార్ట్ అవుతుంది అడ్జెక్టివ్ క్లాజ్. దీన్నే రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ లెసన్లో చూద్దాం. రిలేటివ్ క్లాజ్, నాన్ రిలేటివ్ క్లాజ్ కూడా ఉంటుంది. దానిలో నాన్ రిలేటివ్ క్లాజ్ మనకు 10th క్లాస్లో ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ రిలేటివ్ క్లాజ్ గురించి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇక్కడ చూడండి, వొకాబులరీలో హోమోనిమ్స్ చూడండి, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది బట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ ఆల్సో సేమ్. చూడండి, ప్రొనౌన్సియేషన్ ఈక్వల్ టు సేమ్, స్పెల్లింగ్ ఆల్సో సేమ్, బట్ అర్థాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, క్లాస్, మినిట్స్. ఓకే,
నెక్స్ట్ ఇచ్చిందైతే హోమోఫోన్స్ కూడా చూడండి. ప్రొనౌన్సియేషన్ ఈక్వల్ టు సేమ్, బట్ స్పెల్లింగ్ వేరు, అర్థాలు కూడా వేరుగా ఉంటాయి హోమోఫోన్స్. ఓకే, ఇక నెక్స్ట్ గ్రామర్కి వచ్చినట్టయితే చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ వెదర్ ఈ రెండు కన్నా మనకు ఎక్కడైనా సెంటెన్స్లో వచ్చిందంటే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా ఫాస్ట్ ఫామే ఉండాలి. V2 వర్బ్ మాత్రమే ఉండాలి. వేర్ V2 వర్బ్ మాత్రమే ఉండాలి. మనకు 4 ఆప్షన్లు ఇచ్చి దీనిలో రైట్ ఏది అని అనడానికి చాయిస్ ఉంటుంది. దానిలో ఇఫ్ వెదర్తో స్టార్ట్ అయిన లేదా మధ్యలో ఉన్న ఆ సెంటెన్స్కి మన కింగ్ ఫామ్ కానీ V1 కానీ ఇలా ఇచ్చినట్టయితే అవి రాంగ్ అన్నట్టు. V2 మాత్రమే రావాలి ఆల్వేస్. ఓకే, అది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫాస్ట్ టెన్స్ ఓన్లీ ఫాస్ట్ ఫామ్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ స్పీచ్లో టెన్స్ ఎలా మారుతుంది అనేది. ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో చూడండి, ప్రజెంట్ టెన్స్ దీనిలో సింపుల్ ప్రజెంట్ సింపుల్, ఫాస్ట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫాస్ట్ టెన్స్లో వచ్చినట్లయితే సింపుల్ ఫాస్ట్, ఫాస్ట్ పర్ఫెక్ట్, ఫాస్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మోడల్ వర్బ్స్ ఇచ్చారు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్, ఇది మెయిన్. అంటే ఇంతకుముందు టెట్లో డైరెక్ట్ అడిగారు, ఎలాంటి అప్లికేషన్ కానీ ఎలాంటి దీనిపైన మోడల్ క్వశ్చన్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్ మేకి ఫాస్ట్ ఫామ్ ఏమిటని అడిగారు. ఓకే, కెన్, కుడ్, మే, మైట్, కుడ్, విల్, వుడ్, మస్ట్, హ్యాడ్. ఓకే, ఈ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి రిపోర్టింగ్ స్పీచ్లోని. ఓకే, నెక్స్ట్ లెసన్లోని చూస్తున్నాం. మనకు టెన్స్ వచ్చినట్లయితే కొంచెం రిపోర్టింగ్ స్పీచ్ కానీ ఈజీ అన్నట్టు. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేయి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. మనకు సబ్జెక్ట్ ప్రెడికేట్ ఏందనేది కనుక్కోవాలి. సబ్జెక్ట్ ద గర్ల్స్. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తర్వాత ఎంత పెద్ద వాక్యమైనా సరే దాని గురించి ఉందంటే అది ప్రెడికేట్. ఓకే, సబ్జెక్ట్ మిగిలిది మొత్తం కూడా ప్రెడికేట్. మనకి ప్రైమరీ క్లాస్లో కూడా వచ్చింది, మళ్ళీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్ లెసన్లో చూసినట్టయితే చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కొన్ని. లాస్ట్ ఈజ్ హార్ట్, ఫీల్ ఇన్ లవ్. ఇక్కడ హ్యావ్ ఏ హార్ట్, ఏంది, బీ మిజర్ఫుల్, బ్రోకెన్ హార్ట్, లాస్ట్ లవ్, హెవీ హార్ట్, సాడ్నెస్, టేక్ ఏ హార్ట్, టేక్ సీరియస్లీ, ఏ హార్ట్ ఆఫ్ స్టోన్, బండరాయి అన్నట్టు, నో ఫీలింగ్స్ ఇలా. ఓకే, చూడండి కింద కంజక్షన్స్, కోఆర్డినేట్ కంజక్షన్స్, సబార్డినేట్ కంజక్షన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఈ సెంటెన్స్లలో మనకి చాలా మెయిన్గా ఉపయోగపడుతుంటాయి. కోఆర్డినేట్ కంజక్షన్స్కి ఫ్యాన్ బాయ్స్ అనేది చూడండి, ఒక బండరాయి, ఒక బండ గుర్తు అన్నట్టు. ఏ ఫర్ ఇదిగోండి ఇక్కడ, ఏ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, ఎస్ ఫర్ సో, వై ఫర్ ఎట్. ఇవే కాకుండా ఐదర్ ఆర్, నైదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో బోత్, ఇవి కూడా కోఆర్డినేట్ కంజక్షన్స్. నెక్స్ట్ సబార్డినేట్ కంజక్షన్స్ చాలా ఉంటాయి చూడండి. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా కోఆర్డినేట్ కంజక్షన్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా సబార్డినేట్ కంజక్షన్స్. ఓకే, మనకు మెయిన్ క్లాస్లో ఒకటే సింపుల్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో మెయిన్ క్లాస్తో పాటు దీనికి సంబంధించిన కంజక్షన్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో మెయిన్ క్లాస్తో పాటు సబార్డినేట్ కంజక్షన్ ఉంటుంది. సబార్డినేట్ కంజక్షన్ ఉంటుంది కాబట్టి సబార్డినేట్ క్లాస్ అంటారు. ఇట్లా మనకి ఇక్కడ చూడండి, మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాసును ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, రెండు మెయిన్ క్లాస్ మధ్యలో ఉంటుంది. ఏంది, కాంపౌండ్ సబార్డినేట్ కంజక్షన్స్ అనేది ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్
క్లాజ్ మధ్యలో సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది రెండు మెయిన్ క్లాజ్ మధ్యలో ఉంటుంది. కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకే, చూడండి బట్ కోఆర్డినేట్ కంజంక్షన్, ఇక్కడ కూడా బట్ కోఆర్డినేట్ కంజంక్షన్, ఆయన కూడా కోఆర్డినేట్ కంజంక్షన్. అంటే రెండు మెయిన్ క్లాజ్ మధ్యలో ఉంటుంది కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇఫ్ ఇది చూడండి సబార్డినేట్ క్లాజ్ ముందల, ఇది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ క్లాజ్. ఓకే, ఇక్కడ ఆర్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ బికాజ్ సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ క్లాజ్. ఓకే, కాంపౌండ్ సెంటెన్స్లో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ప్లస్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.